హృదయపూర్వక నమస్కారం. అయితే మన గ్రామస్తులుగా, ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళగా, ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళగా మనందరం బాధ్యత కూడా మనం నిర్వర్తించాలి. ఈరోజు కాంపౌండ్ వాళ్ళు అడిగినారు మేడం, చాలా సంతోషం, చాలా న్యాయమైన కోరిక, చాలా అత్యవసరం కూడా ఈ పాఠశాలకు. వీరేనంటే త్వరలోనే ఈ పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తాం. ఖచ్చితంగా మనం ఈ స్కూల్కి ప్రహరీ కూడా నిర్మించుకుందాం. అదేవిధంగా 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయి రెడీగా ఉన్నాయి. అయితే ఈ యొక్క పాఠశాల గ్రౌండ్కి చుట్టుపక్కల నుంచి వర్షం నీరు అయితేనేమి, కాలువ నీళ్ళు అయితేనేమి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి ఏదైనా పరిష్కారం ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే మనం వేసుకుంటాం అనేటువంటి నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే 5 లక్షలు పెట్టి మనం గ్రౌండ్ వేసుకున్నా ఆ వర్షం వచ్చిందంటే అవన్నీ కూడా నీటి పాలైపోతాయి. కాబట్టి మొట్టమొదటిగా వాటికి ఏదైనా పరిష్కారం ఆలోచించి ఈ గ్రౌండ్లకి నీళ్లు రాకుండా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఆ నిధులు వెచ్చించి ప్లే గ్రౌండ్ నిర్మించుకుందాం. ముఖ్యంగా పెద్ద కలుగురు స్కూల్ కంటేనే పూర్వం నుంచి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ గ్రామంలోనే, ఈ స్కూల్లోనే ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఈరోజు దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు. అదేవిధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లు కూడా ఈ గ్రామం నుంచి, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్ స్థాయికి వెళ్ళి మన దాసరి శ్రీనివాసులు గారు అని చెప్పి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ గ్రామ బిడ్డ, ఈ స్కూల్లోనే మీ మాదిరే ఇక్కడ కూర్చుని చదువుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీలో కూడా ఎంతోమంది ఐఏఎస్లు ఉండొచ్చు, ఐపీఎస్లు ఉండొచ్చు, ఎంతోమంది ఇంజనీర్లు ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, అదేవిధంగా దేశ భద్రతను కాపాడే సైనికులు ఉండొచ్చు. మరీ ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నులు, అన్నదాతలు ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. ఈరోజు విద్య అంటే ఉద్యోగం కోసమా అనుకోవద్దు, విజ్ఞానం కోసం. ఈరోజు చదువున్నవాడు ఏ పని చేసినా అందులో నాణ్యత ఉంటుంది. సేద్యం చేసినప్పటికీ, ఉద్యోగం చేసినప్పటికీ ప్రతి విషయంలో కూడా చదువు ఉన్నట్టు చేసేటువంటి పనికి, చదువు లేనివాడు చేసే పనికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మన భారతదేశం వికసిత భారత్ కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రం వికసిత ఆంధ్ర రాష్ట్రం కావాలన్నా మనమంతా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన దృష్టి పెట్టారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. భవిష్యత్తులో మనం ప్రపంచ దేశానికి మనం పోటీ పడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనమంతా కూడా బాగా సంసిద్ధులు కావాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, దాన్ని అవకాశాలు పట్టాలి అన్నది దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి నేర్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే భవిష్యత్తు ముందు ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా నేను దావోస్ సమావేశానికి వెళ్ళి ఎన్నో కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశం కృషి చేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా వాళ్ళ యొక్క జాతీయ నాయకులు యొక్క కళలు, అదేవిధంగా ప్రస్తుత దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల యొక్క కళలు సాకారం చేయడానికి మీ వంతు కృషి చేయాలి. మీరు చేయాల్సిందల్లా సక్రమంగా స్కూల్కి రావడం, బాగా చదువుకోవడం,